నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. సాదియా అల్వాస్ కు లోకేష్ నగదు ప్రోత్సాహకం అందజేసిన టీడీపీ నేతలు. తాడేపల్లిలో జనసేన ఆఫీస్ ప్రారంభం, హాజరైన ముఖ్య నేతలు. స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి నారాయణ, జంగిల్ క్లియరెన్స్ దృశ్యాలు. యూరిక్ యాసిడ్ పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త, ఆరోగ్యమే మహాభాగ్యంలో. మాల్టాలో జరిగే వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్తున్న క్రీడాకారిణి సాదియాకు మంత్రి నారా లోకేష్ 3 లక్షల రూపాయలు సాయం అందజేశారు. ఈ మేరకు నగదు సాయంను మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సాదియాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతేరి శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, దామర్ల రాజు, గుత్తికొండ ధనుంజయరావు, క్రీడాకారిణి తండ్రి సంధాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి 2019-24 మధ్య కాలంలో మంగళగిరిలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అదేవిధంగా 29 సంక్షేమ కార్యక్రమాలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే క్రీడలను ప్రోత్సహించి ఇటు క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, మరి బ్యాడ్మింటన్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఇట్లా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించి ఈ ప్రాంతాన్ని క్రీడా రంగాన్నిగా అభివృద్ధి చెందించేదానికి ఆయన ఛాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. గతంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పోటీల్లో పాల్గొని పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఒలింపిక్స్లో పాల్గొనడం జరిగింది, ఏషియా పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక పోటీల్లో పాల్గొని భారతదేశానికే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, మంగళగిరి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా పాప సాగుతుంది. దానిలో భాగంగా ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా యూరోపియన్ ఖండంలోని మాల్టా అనే దేశంలో పవర్ లిఫ్టింగ్ పోటీలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి సాదియా, మంగళగిరి నుంచి సాదియా, తెనాలి నుంచి ఇంకొకరు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. సాదియాకి మంగళగిరి తరపున మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ పంచాయతీరాజ్ శాఖ, ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారు సాదియా ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి అవసరమైనటువంటి వెళ్ళి రావడానికి ఈ టోర్నమెంట్కి సరిపోయిన ఎక్స్పెన్సివ్స్ అన్నీ కూడా నారా లోకేష్ గారు తన సొంత నిధులను వెచ్చించి సుమారు 3 లక్షల రూపాయలని సాదియాకి ఇవ్వడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మార్చులుగా గత 70 రోజుల పైచిలుగును చూస్తున్నాం. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తన శాఖలో ముందు తీసుకెళ్తున్నారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి నేను సెలెక్ట్ అయ్యాను. ఈ సెలెక్ట్ అయిన తర్వాత రోజు నారా లోకేష్ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. 2 ప్రపోజల్స్తో వెళ్ళాను నేను. ఒకటి, నాకు వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నాను స్పాన్సర్షిప్ కోసం, అండ్ నా జాబ్ రిక్వైర్మెంట్ కోసం నేను 2 ఇచ్చాను. సార్ ఏమన్నారంటే, మీరు వరల్డ్ ఛాంపియన్షిప్కి ముందు వెళ్ళిరండి, నేను జాబ్స్ అన్నది నేను చూసుకుంటానని చెప్పారు. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళడానికి స్పాన్సర్షిప్ మొత్తం అనేది ఇచ్చారు. రేపు ఫ్యూచర్లో కూడా ఈ జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఫ్యూచర్లో కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ స్పాన్సర్షిప్తో పాటు కొత్తగా ఈ మంగళగిరి నుంచి ఎవరైతే వెళ్తారో స్పోర్ట్స్కి, వాళ్ళకి ఒక న్యూ ఇంప్లిమెంటేషన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అనే స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు.
ఇలా స్పోర్ట్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి సార్ టీషర్ట్స్, క్యాప్ అండ్ బ్లేజర్ ఇవ్వడం జరుగుతుంది. సార్ సపోర్ట్ ఇలాగే ఫైనాన్షియల్గా మాకు ఉంటే మేము సార్ చెప్పినట్టు మేము మా ఫ్యూచర్లో మన రాష్ట్రానికి, మన దేశానికి అండ్ మన మంగళగిరికి తప్పనిసరిగా పేరు తెస్తాను. నేను భయపడకుండా నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి, నువ్వు వరల్డ్ మెడల్ తీసుకొని రా. ఖచ్చితంగా నేను మా నాన్నగారి దగ్గరికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పారు. అలానే ఈరోజు ప్రెస్ మీటు దానికి సంబంధించి జరగడం జరుగుతుంది. ఈరోజు ఎలా చెప్పారో నారా లోకేష్ గారు, అలానే ఈరోజు సాజియా మాల్టా దేశం వెళ్ళడానికి 3 లక్షల రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి నారా లోకేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు చాలామంది క్రీడాకారులు ఈ పోటీలకి వెళ్ళడానికి ఆర్థిక వనరులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో మా ఎమ్మెల్యే గారు ముందుండి మాకు అనుకుండి నేను ఆర్థిక సాయం నేను చేస్తానని చెప్పేసి మా క్రీడాకారునికి ఆర్థిక సాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసా ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. తాడేపల్లిలో నూతనంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అంబటి తిరుపతిరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రారంభోత్సవానికి రావటం నిజంగా ఒక పార్టీ ఎదుగుదల చాలా బాగుందని ఒక నిదర్శనం, చాలా మంచిగా ఉంది. ఏదైతే మన మంగళగిరిలో గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని బలోపేతం దిశగా మేము చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా గతంలో కూడా ఫస్ట్ కమిటీ వేసినప్పుడు తాడేపల్లి పట్టణానికి అంబటి తిరుపతిరావు గారు ఆ రోజున అధ్యక్షుడిగా వేశాం. తర్వాత వివిధ కారణాల వల్ల వారి మధ్యలో గ్యాప్ రావటం వల్ల ఎలక్షన్ ముందల నేను కూడా గట్టిగా పనిచేస్తానని చెప్పి ఆయన రావటం, మధ్యలో మా సామల నాగేశ్వరరావు మా మండలాధ్యక్షుడు కానీ, మా జిల్లా కార్యదర్శి కోమలి గారు కానీ, అలాగే మారుతిరావు గారు కానీ వివిధ కమిటీలు లోపల పార్టీని తాడేపల్లి పట్టణంలో బాగా బలోపేతం చేశారు. దాన్ని కొనసాగింపుగా ఈరోజు తిరుపతిరావు కూడా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయటం, మమ్మల్ని ఆహ్వానించడం, దాంట్లో భాగంగా మా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారు కూడా మా యొక్క స్నేహపూర్వక వాతావరణంలో వారిని కూడా ఆహ్వానించి, ఎందుకంటే కలిసి మన లోకేష్ బాబు గారి ఎలక్షన్లో చాలా బలంగా పనిచేసాం కలిసి. ఆ రోజున ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కూటమి ఒక ఏర్పాటు చేసిన క్రమంలో మాకు కూడా సొసైటీలో అలాగే రాజకీయ స్ట్రేచర్లో ఒక బలమైన ముద్ర వేసేదానికి కృషి చేశాం. జనసేన పార్టీని మరింత ఉధృతం చేయాలని తాడేపల్లి పట్టణంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున మా వెంకట్రావు ఈ మండల తాడేపల్లి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా, అట్లాగే మా సామాల నాగేశ్వరరావు జనసేన పార్టీ టౌన్ పార్టీ మండల అధ్యక్షుడిగా, కోమలి గారు జిల్లా పార్లమెంటు సభ్యురాలుగా, అదేవిధంగా మా ఎంటీఎంసీ మునగపాటి మారుతీరావు గారు, మేమందరం కలిసికట్టుగా మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పనిచేయటం ఎంతో సంతోషంగా ఉంది. అదిగాక ఈ నియోజకవర్గంలో 2 సార్లు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే సీట్ను కూడా త్యాగం చేయటం వలన మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు మా శ్రీనివాస్ గారికి ఈ నియోజకవర్గం నుంచి మంచి చైర్మన్ పోస్టు ఇవ్వాలని కోరుతూ, లోకేష్ గారి విజయంలో ఏమీ లేదనుకున్న జనసేన పార్టీ ఇక్కడ వార్డు అధ్యక్షులు కానివ్వండి, కమిటీ సభ్యులు కానివ్వండి, తన వంతు పాత్ర పోషించి మా వాళ్ళందరూ కూడా ఆయన విజయానికి మేము సైతం అంటూ ముందుకొచ్చి కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మా ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన లోకేష్ గారు కానీ, మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ తగిన గౌరవం దక్కిస్తారని చెప్పేసి మేము మనసా వాచ మేము నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో.
రాజధాని గ్రామాలైన వెంకటపాలెం, శాఖమూరు గ్రామాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పర్యటించారు. ఈ మేరకు నర్సరీలు, పార్కులను పరిశీలించిన మంత్రి నారాయణతో పాటుగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి తదితరులు ఉన్నారు. శాఖమూరులోని సెంట్రల్ పార్క్లో ల్యాండ్స్కేపింగ్ యంత్రంతో స్వయంగా మంత్రి గడ్డి చదును చేశారు. శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో గతంలో కంటి ఆపరేషన్ చేసిన 73 మందికి కళ్లజొల్లు ఉచితంగా పంపిణీ చేసి నేడు కొత్తగా 38 మంది పరీక్షలు చేయించుకోగా వారిలో 26 మందిని కంటి శుక్లములు గుర్తించి రేపు మధ్యాహ్నం 1 గంటకు ఉచిత బస్సు సౌకర్యంతో వారిని శంకర కంటి ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ఆపరేషన్ ఉచితంగా చేయించబడుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు, ధనేకుల హరిబాబు, షేక్ రఫీ, ఉండవల్లి రాజేష్, డేవిడ్, ఆళ్ల మోహన్ రెడ్డి, బొబ్బిలి రమేష్, నీరుకొండ పెద్దబ్బాయి, ధనేకుల నాగేశ్వరరావు, కందుల రామారావు, కంతేటి అంజయ్య, కందుల వెంకటేశ్వరరావు, కిలారి గంగా, డాక్టర్ చేతన, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. జీవిత విలువలు వృద్ధాప్యంలో తెలిసి రావడం కాదు, యుక్త వయస్సులోనే గుర్తించి ముందుకు సాగాలి. గుర్మిత్ చడ్డా, వెల్త్ కౌన్సిలర్. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమాండెంట్ కె నగేష్ బాబును శనివారం ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు, అసోసియేషన్ ప్రతినిధులు జీకే గోవర్ధన్, పి పావన్ రావు, నాంచారయ్య, గోవిందయ్య, ఎంఎస్కే శ్రీధర్, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ జన్మదిన కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతేని శ్రీనివాసరావు, నందమ్మ బద్దయ్య, గోవాడ దుర్గారావు, వాకా మాధవరావు, జొన్నాదుల బాలకృష్ణ, దామర్ల రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పడవల మహేష్ బాబు గారి జన్మదిన కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవటం, తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే నా తరపున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారు రాజకీయంగా అలాగే వ్యాపారపరంగా, కుటుంబపరంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా వారికి దీవిస్తూ వారికి మరొకసారి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యూత్ అధ్యక్షుడు పడవల మహేష్ గారి జన్మదినం సందర్భంగా ఎంఎస్ఎస్ భవన్లో ఈరోజు పడవల మహేష్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పడవల మహేష్ గారు గతంలో 5 సంవత్సరాలు కూడా పార్టీకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో కూడా ఎంతో వినూత్నంగా కార్యక్రమాన్ని చేసి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఈ పడవల మహేష్ గారికి రాబోయే రోజుల్లో ఇంకా అనేక ఉన్నతమైన పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు, ఆయుర ఆరోగ్యాలు ఉండాలని. ఏదైతే పడవల మహేష్ గారు మరి తెలుగు యువత బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో కానివ్వండి, మరి మొన్న 24లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కానివ్వండి, నారా లోకేష్ గారి గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తూ ఏదైతే ఫస్ట్ ఓటర్ వచ్చినటువంటి యువతనందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ మీ యొక్క మొట్టమొదటి ఓటుని మరి నారా లోకేష్ గారికి, సిబిఎన్ గారికి వేస్తే మరి మన రాష్ట్ర అభివృద్ధి కానీ, రాజధాని అమరావతి అభివృద్ధిలో కానీ అని చెప్పని జరుగుతుందని చెప్పని ఆ యువతనందరిని కూడా ఎడ్యుకేట్ చేసి వారందరితో కూడా మరి నారా లోకేష్ గారికి ఓటేసి గెలిపించడంలో మరి మహేష్ గారి పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా ఈ సందర్భం కూడా గుర్తు చేస్తూ మరి భవిష్యత్తులో పడవల మహేష్ గారు మరింత రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు, మరి ప్రజలందరినీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కలుపుకొని ముందుండేటువంటి నాయకుడు.
మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కోశాధికారి పడవల మహేష్ పుట్టినరోజు వేడుకలు సొసైటీ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు, కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, ప్రెస్ కోఆర్డినేటర్ కందుల నాగార్జున, డైరెక్టర్లు సిహెచ్ సత్యనారాయణ, గుండా గణపతి, టి సతీష్, జె బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ తెలుగు యువత పడవల మహేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే మా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ట్రెజరర్ అయినటువంటి మా మహేష్ గారికి ముందుగా మా సొసైటీ తరఫున అందరం కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఇంకా ఉన్నత పదవులు చేకూరుకోవాలని మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యాలు కలగాలని మా సొసైటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పుట్టినరోజు సందర్భంగా మన ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగాను నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఎన్నెన్నో మంచి పనులు చేస్తా నియోజకవర్గంలో తనున్నానంటూ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఈ రోజు వరకు అందరికీ తనున్నానంటూ అండగా నిలబడుతున్న మన పడవల మహేష్ గారికి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన పడవల మహేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మన మంగళగిరి జన్మదినోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించాం. మరి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆఫీసులో ఈరోజు ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే మరి నారా లోకేష్ గారికి గెలుపుకి మరి లోకేష్ గారికి పడవల మహేష్ గారు ఎంతో కృషి చేశారు. మరి అలాగే మహేష్ గారు ఉన్నత పదవిలో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు తగదని, ఇస్లాం అంటే శాంతికి చిహ్నమని, స్వాతంత్ర భారతదేశంలో ఇతర మతాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని, ముస్లిం మనోభావాలను గాయపరుస్తూ మహమ్మద్ ప్రవక్తపై రామ్గిరి బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలను భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి నాయకుడు షేక్ సుభానీ ముస్లిం పెద్దలతో కలిసి ఖండించారు. శనివారం దుగ్గిరాల ముర్తుజానగర్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్, షేక్ హుస్సేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ, షేక్ జానీ సాహెబ్ మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త గారిపై రామ్గిరి బాబా గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేమంతా ఖండిస్తున్నాం. రాజ్యాంగపరంగా ఎవరికి వారి మతాలను గౌరవించుకుంటూ ఇతర మతాలను గౌరవించాలే కానీ పరమత సహనంతో విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి వసుదైక కుటుంబంగా విరాజిల్లుతున్న భారతదేశంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయా వర్గాల మనోభావాలను కించపరిచే అనుచిత వ్యాఖ్యలు సరికాదు. ఇలాంటి రొచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం డిమాండ్ చేస్తాం. इसीलिए अल्लाह के नबी को गाली देना अल्लाह को गाली देने के बराबर है. कौम बर्दाश्त नहीं कर सकती. इसीलिए दुनिया के अंदर हिंदू मुस्लिम भाई भाई करके जिंदगी गुजारते हैं. उनको क्या है उसका लिहाज से माफी मांगना चाहिए, उसका जो सजा देना चाहिए. अगरचे हम सजा नहीं देंगे अल्लाह ताला सजा दिया जाएगा. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి టౌన్లో వీధుల వెంట సంచరించే ఆవులను అధికారులు పట్టుకుని దూర ప్రాంతాలకు తరలించే కార్యక్రమం చేపట్టారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన ఈ నెల 26వ తేదీ నుంచి ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభమవుతోందని యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ తెలిపారు. ఋషులుములు అందించిన యోగ సాధనతో మట్టుమాయం చేసుకోవచ్చును. చాలామంది ఉదయం పూట యోగ సాధన చేయని వారికి ప్రత్యేకంగా కొంతమందికి సాయంత్రం పెడుతున్నాం ఇప్పుడు. కాబట్టి ఈ యొక్క సాయంత్రపు యోగా శిక్షణ కార్యక్రమాన్ని స్త్రీ పురుష కుల మత భేదము లేకుండా అందరూ చక్కగా వచ్చి
సాధన చేసుకుని మీ యొక్క శారీరక మానసిక రుగ్మతలను బీపీ, షుగరు, గ్యాస్ ట్రబులు, మలబద్ధకము, స్త్రీలకు సంబంధించిన ఋతుక్రమ దోషాలు, ఓవర్ బ్లీడింగులు, వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, 72 రకాల జబ్బులను మటుమాయం చేసుకొని వచ్చును.